హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఐక్యరాజ్య సమితి జీకే కాన్సెప్ట్ను బేస్ చేసుకొని యుఎన్ఓ చాలా ఇంపార్టెంట్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్టు టచ్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి టాపిక్. మరి యుఎన్ఓ స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. మరి దీని గురించి బేసిక్స్తో పాటు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనం ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మనం క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము, రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. 8341949272 ఎంవీఆర్ ఎగ్జామ్స్. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే అసలు ఇక్కడ యుఎన్ఓ గురించి ఫస్ట్ బేసిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే యుఎన్ఓ ఫుల్ ఫామ్ మీకు ఇప్పుడే ఆల్రెడీ చెప్పాను. యుఎన్ఓ ఫుల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. మరి యుఎన్ఓకి పూర్వము ప్రపంచ శాంతి స్థాపన కొరకు మొదటి ప్రపంచ యుద్ధం తరువాత వర్సైల్స్ ఒప్పందం ద్వారా 1920 జనవరి 10 ఏర్పడినటువంటి సంస్థ ఏంటి అంటే నానాజాతి సంస్థ. అంటే ఇక్కడ నానాజాతి సంస్థ ఎప్పుడు ఏర్పడింది అంటే 1920 జనవరి 10 ఏర్పడినటువంటి సంస్థ ఏంటి అంటే నానాజాతి సంస్థ. ఇది కూడా హైలైట్ చేసుకోండి. అంటే దీని తర్వాతనే మనకు యుఎన్ఓ వచ్చిందనమాట. అంటే యుఎన్ఓకు ముందు ఉన్నది ఇక్కడ మనకు ఏ సంస్థ అని మనం చెప్పుకోగలము అంటే నానాజాతి సంస్థ. ఎప్పుడు ఏర్పడింది? 1920లో ఏర్పడింది. మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే జెనీవా. ప్రధాన కార్యాలయాలు చాలా ఇంపార్టెంట్. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటాడు. సింప్లీ క్వశ్చన్. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే జెనీవా అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి నానాజాతి సమితి రూపకర్త ఎవరు అంటే వోడ్రో విల్సన్. ఎవరు? వోడ్రో విల్సన్. అంటే ఇక్కడ అప్పటి అమెరికా అధ్యక్షుడు. అంటే ఇక్కడ స్థాపించినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటే వోడ్రో విల్సనే నానాజాతి సమితి యొక్క రూపకర్తగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి నానాజాతి సమితిలోని మొత్తం అంగాలు ఎన్ని అంటే 3. అసెంబ్లీ, కౌన్సిల్, శాశ్వత సచివాలయము. మరి అసెంబ్లీ అంటే సభ్య దేశాలన్నీ పాల్గొంటాయి. అంటే అసెంబ్లీ సమితిలో సభ్య దేశాలన్నీ పాల్గొంటాయి. నెక్స్ట్ కౌన్సిల్ అంటే బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్లు సభ్య దేశాలుగా ఉంటాయి. నెక్స్ట్ శాశ్వత సచివాలయం. ఈ 3 అంగాలు ఏ సమితిలో ఉంటాయి అంటే మనకి ఇక్కడ నానాజాతి సమితి పరంగా చెప్తున్నాము. మరి నానాజాతి సమితి రద్దయినటువంటి సంవత్సరం ఏంటి అంటే 1939. మరి నానాజాతి సమితి విఫలమైనటువంటి తరువాత ఏర్పడినటువంటి అంతర్జాతీయ సంస్థనే మనకి ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి. దీన్నే మనం షార్ట్ ఫామ్లో యుఎన్ఓ అంటున్నాం. అంటే ఇప్పుడు చెప్పినటువంటి వరకు బేసిక్ కాన్సెప్ట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నానాజాతి సమితి అంటేనే మనకు ఎప్పుడు ఏర్పడింది? 1920లో ఏర్పడింది అని హైలైట్ చేసుకోండి. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది అంటే జెనీవాలో హైలైట్ చేసుకోండి. నానాజాతి సమితి రూపకర్త ఎవరు అంటే వోడ్రో విల్సన్ హైలైట్ చేసుకోండి. నానాజాతి సమితిలోని మొత్తం అంగాలు ఎన్ని అంటే 3 అని హైలైట్ చేసుకోండి. నానాజాతి సమితి రద్దయినటువంటి సంవత్సరం ఏంటి అంటే 1939 హైలైట్ చేసుకోండి. నానాజాతి సమితి విఫలమైన తరువాత ఏర్పడినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది నానాజాతి సమితి యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ కంటిన్యూషన్లో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ శాంతి నిర్వహణ, ప్రపంచ యుద్ధాల నివారణ లక్ష్యంతో ఒక సంస్థను ఏర్పాటు చేయుటకు 14 ఆగస్టు 1941 అట్లాంటిక్ మహాసముద్రంలోని న్యూ ఫౌండ్లాండ్లో విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అట్లాంటిక్ చార్టర్ పై సంతకం అయితే చేశాడు. అంటే ఇక్కడ ఓవరాల్గా మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. దాని గురించి కూడా చూద్దాం. ఓకేనా? ఇక్కడ మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే 1942 సంవత్సరంలో, ఏ సంవత్సరంలో? 1942 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా సూచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, అప్పటి అమెరికా అధ్యక్షుడు అనమాట. ఎప్పుడు? 1942 ఆగస్టు 14. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి
మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే యుఎన్ఓ అంటేనే మనకు ఏ ఇయర్ నోటెడ్ కావాలి, 1942 హైలైట్ కావాలి. మరి యుఎన్ఓ మొదటిసారిగా ఆ పదాన్ని సూచించినటువంటి వ్యక్తి ఎవరు అంటేనే రూజ్వెల్ట్ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను మీకు ఇచ్చేది రక్తం, చెమట, కన్నీరు తప్ప ఇంకేమీ కాదు అని చెప్పినటువంటి వారు ఎవరు అంటే విన్స్టన్ చర్చిల్. అంటే ఈ వాక్యాన్ని అన్నవారు సింప్లీ అంటాడు, నేను మీకు ఇచ్చేది రక్తం, చెమట, కన్నీరు తప్ప ఇంకేమీ కాదు అని అన్నవారు అంటాడు. ఎవరు? విన్స్టన్ చర్చిల్ అనేటువంటి పేరు హైలైట్ చేసుకోవాలి. గాంధీజీని అర్ధనగ్న ఫకీర్గా వర్ణించింది ఎవరు? గాంధీజీని అర్ధనగ్న ఫకీర్గా వర్ణించింది ఎవరు అంటే విన్స్టన్ చర్చిల్. మరి విన్స్టన్ చర్చిల్ యొక్క రచనలు వచ్చేసరికి సవరోలా, ది సెకండ్ వరల్డ్ వార్, మై ఎర్లీ లైఫ్, ఆత్మకథ. ఈ 3 రచనలు ఎవరివి అంటే విన్స్టన్ చర్చిల్వి. నెక్స్ట్ అదేవిధంగా ఏ గ్యాదరింగ్ స్ట్రోమ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రపంచనందలి వివిధ దేశాల మధ్య శాంతి, మైత్రి, స్నేహభావ వాతావరణం నెలకొల్పుటకు మానవ జాతి మనుగడ కొరకు ఏర్పడినటువంటి అంతర్జాతీయ సంస్థని ఏంటి అంటే యుఎన్ఓ. ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోవాలి. శాంతి, మైత్రి, స్నేహభావ వాతావరణం నెలకొల్పుటకు మానవ జాతి మనుగడ కొరకు ఏర్పడినటువంటి అంతర్జాతీయ సంస్థనే మనకి ఏంటి అంటే యుఎన్ఓ అంటేనే మనకు ఏ ఇయర్ నోటెడ్ కావాలి? 1942 కావాలి. 1942 హైలైట్ చేసుకోవాలి. ఈ పదాన్ని మొదటిసారిగా సూచించినటువంటి వ్యక్తి ఎవరు? ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సంస్థ స్థాపన కొరకు జరిగినటువంటి సమావేశాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిక్లరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సమావేశాలు ఎప్పుడు జరిగాయి అంటే 1942 హైలైట్ చేసుకోండి. మాస్కో సమావేశము అంటే 1943 హైలైట్ చేసుకోండి. టెహ్రాన్ సమావేశము అంటే అగైన్ 1943 హైలైట్ చేసుకోండి. డంబర్టన్ వోక్స్ సమావేశము అంటేనే మనకు 1944 హైలైట్ చేసుకోవాలి. మాల్టా సమావేశము అంటే 1945. శాన్ ఫ్రాన్సిస్కో సమావేశము అంటేనే మనకు 1945 అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది మీరు మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అన్నమాట. సో ఇక్కడ యుఎన్ఓ అంటే అధికారికంగా పనిచేయడం ప్రారంభించిన తేదీ వేరు. మరి ఆ పదాన్ని యుఎన్ఓ అనేటువంటి పదాన్ని మొదటగా సూచించినటువంటి వ్యక్తి ఎవరు? మొదటగా ఆ సూచించినటువంటి యుఎన్ఓ అనేటువంటి పదము ఎప్పుడు అనేది మీరు హైలైట్ చేసుకోండి. ఓకేనా? ఎప్పుడు అంటే 1942 అనేది హైలైట్ చేసుకోండి. అంటే ఆ పదాన్ని ఉపయోగించింది ఎవరు సూచించారు అంటే ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అనేది హైలైట్ చేసుకోండి. ఈ సమావేశాల ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1945లో 25 ఏప్రిల్ నుండి జూన్ 26 వరకు శాన్ ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశమై యుఎన్ చార్టర్ను రూపొందించాయి. మరి 1945 జూన్ 26న ఈ చార్టర్పై 50 దేశాలు సంతకాలు చేశాయి. వీటి ప్రారంభ సభ్య దేశాలుగా పరిగణిస్తారు. ఓకేనా? వీటిని ప్రారంభ సభ్య దేశాలుగా పరిగణించారు. నేను మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ శాన్ ఫ్రాన్సిస్కో సమావేశంలో పాల్గొనకుండా యుఎన్ చార్టర్పై సంతకం చేసి 51వ సభ్య దేశంగా చేరినటువంటి దేశం ఏంటి అంటే పోలాండ్. ఈ పాయింట్ ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ యుఎన్ఓ అధికారికంగా పనిచేయడం ప్రారంభించిన తేదీ ఎప్పుడు అంటే 1945 అక్టోబర్ 24. ఈ పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. మరి ఇందాకేంటి మీరు 1942 చెప్పారు కదా, మరి ఆ 1942 ఏంటి అని మీరు అడగచ్చు. మరి ఆ 1942 అనేది మీకు ఎందుకు చెప్పాము? మరి ఆ 1942 అనేది మనకు దేనికి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే యుఎన్ఓ అనేటువంటి పదము ఎవరు సూచించారు, ఎప్పుడు సూచించారు అంటే 1942లో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ యుఎన్ఓ అనేటువంటి పదాన్ని సూచించడం అయితే జరిగింది. అది ఇక్కడ అధికారికంగా పనిచేయడం ప్రారంభించినటువంటి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 24, 1945. చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? యుఎన్ఓ అంటేనే మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటేనే మనకు అక్టోబర్ 24 హైలైట్ చేసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. ఐక్యరాజ్య సమితి దినోత్సవము అంటాడు. సింప్లీ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి దినోత్సవము యుఎన్ఓ డే అంటాడు. సింప్లీ ఆన్సర్ ఏమవుతుంది? అక్టోబర్ 24. అక్టోబర్ 24, 1945 యుఎన్ఓ అధికారికంగా పనిచేయడం ప్రారంభించినటువంటి తేదీ.
ఐక్యరాజ్య సమితి తొలి సమావేశం జరిగినటువంటి ప్రదేశం ఏంటి అంటే లండన్. తొలి సమావేశం కాబట్టి దీన్ని కూడా హైలైట్ చేసుకోండి, ఓకేనా. ఐక్యరాజ్య సమితి తొలి సమావేశం జరిగినటువంటి ప్రదేశం ఏంటి? లండన్. వెస్ట్ మినిస్టర్ సెంట్రల్ హాల్ నందు అక్కడ తీర్మానం ఏంటి అంటే ఆణ్వాయుధాలను ప్రపంచ శాంతి కోసం మాత్రమే ఉపయోగించాలి అని తీర్మానం చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఐక్యరాజ్య సమితి దినోత్సవము అంటే అక్టోబర్ 24 హైలైట్ చేసుకోవాలి. ఐక్యరాజ్య సమితి అధికారికంగా పనిచేయడం ప్రారంభించిన సంవత్సరం ఏంటి అంటే 1945 హైలైట్ చేసుకోవాలి. ఐక్యరాజ్య సమితి తొలి సమావేశం జరిగినటువంటి ప్రదేశం ఏంటి అంటేనే మనకు లండన్గా హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1952లో యుఎన్ఓ సాధారణ సమావేశాలు జరిగినటువంటి ప్రదేశం కూడా మనకి ఏంటి అంటే లండన్ హైలైట్ చేసుకోవాలి. తొలి సమావేశం జరిగిన ప్రదేశం లండనే. సాధారణ సమావేశాలు 1952 వరకు యుఎన్ఓ సాధారణ సమావేశాలు జరిగినటువంటి ప్రదేశం ఏంటి అంటే లండనే మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి 1952 వరకు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అన్నమాట. 1952 తర్వాత యుఎన్ఓ సాధారణ సమావేశాలు జరుపుతున్న ప్రదేశం ఏంటి అంటే న్యూయార్క్. 1902 వరకు అంటేనే మనకు లండన్ గుర్తు రావాలి. తొలి సమావేశం అన్నా కూడా మనకు లండనే గుర్తు రావాలి. 52 తర్వాత సాధారణ సమావేశాలు ఎక్కడ జరిగాయి అంటే న్యూయార్క్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ యుఎన్ ప్రాంతీయ కార్యాలయము న్యూయార్క్ అమెరికా, యూరప్ కార్యాలయము జెనీవా స్విట్జర్లాండ్, కొత్త ప్రాంతీయ కార్యాలయము బాగ్దాద్ ఇరాక్, ఆఫ్రికా కార్యాలయము నైరోబి కలవు. అవి మనకు ప్రాంతీయ కార్యాలయ పరంగా ఇవ్వడం అయితే జరిగింది. ఏంటి? అమెరికా అయితే న్యూయార్క్, నెక్స్ట్ యూరప్ కార్యాలయం అయితే జెనీవా, స్విట్జర్లాండ్ కొత్త ప్రాంతీయ కార్యాలయం ఒక్కసారి మీరు బాగ్దాద్ ఇరాక్ అన్నిటి ఇలాంటి మీరు మెయిన్గా హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్కు భూదానం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జాన్ డి రాక్ ఫెల్లర్, ఓకేనా. కార్యాలయం కోసము న్యూయార్క్కు భూదానం చేసినటువంటి వ్యక్తి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ యుఎన్ఓకు అధికంగా నిధులు సమకూర్చినటువంటి దేశాలు ఏంటి అంటే యుఎస్ఏ 22%, జపాన్ 12.5%, జర్మనీ 8%. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు, యుఎన్ఓకు అధికంగా నిధులు సమకూర్చిన దేశాల్లో మొదటిది అంటాడు. అంటే ఎక్కువగా నిధులు సమకూర్చిన దేశం ఏంటి అంటాడు. యుఎన్ఓకు ఎక్కువగా నిధులు సమకూర్చిన దేశం ఏంటి అంటేనే మనకు యుఎస్ఏ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి యూనివర్సిటీ ఎక్కడ కలదు అంటే కోస్టారికాలో కలదు. మరి యుఎన్ఓ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయాన్ని 1972లో టోక్యోలో ఏర్పాటు చేసినటువంటి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే కుర్ట్ వార్దీ. నేను మెయిన్ పాయింట్స్ అని చెప్పినప్పుడు మాత్రము హైలైట్ చేసుకోండి. ఇక్కడ సభ్య దేశాలను బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. మరి ఎలా అడుగుతారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ప్రస్తుత యుఎన్ఓ సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 193 హైలైట్ చేసుకోండి. ప్రస్తుత యుఎన్ఓ సభ్య దేశాల సంఖ్య ఎంత? 193. యుఎన్ఓ ప్రారంభ సభ్య దేశాల్లో భారతదేశం కూడా ఉంది. అక్టోబర్ 30, 1945లో ఇండియా సభ్యత్వం తీసుకుంది. రామస్వామి మొదలియార్. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యుఎన్ఓలో ఇండియా సభ్యత్వం ఏ సంవత్సరంలో తీసుకోవడం జరిగింది అంటే 1945లోనే అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 193. చివరిది ఏంటి అంటే దక్షిణ సూడాన్, దాని రాజధాని జుబా. ఎప్పుడు అంటే 2011లో చేరడం అయితే జరిగింది. అంటే 190, 91, 92, 93 లాస్ట్ 4 ఇచ్చారు చూడండి. 190వ దేశం స్విట్జర్లాండ్, 91వ దేశము తూర్పు తైమూర్, 92వ దేశము టామినిగ్రో, 93వ దేశము దక్షిణ సూడాన్. అంటే యుఎన్ఓ మొత్తం సభ్య దేశాల సంఖ్య 193 అయితే 193వ సభ్య దేశంగా తీసుకున్నటువంటి దేశం ఏంటి అంటే యుఎన్ఓలో 193వ సభ్యత్వాన్ని తీసుకున్నటువంటి దేశం ఏంటి అంటే దక్షిణ సూడాన్ అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోవాలి. ఎప్పుడు అంటే 2011వ సంవత్సరము. ఇక్కడ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అన్నమాట. ఏంటి?
యుఎన్ఓలో సభ్యత్వం లేని దేశాలు అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడంటే ఈ క్రింది వాణిలో యుఎన్ఓతో సభ్యత్వం లేని దేశాన్ని గుర్తించండి అంటాడు. సభ్యత్వంలో లేని దేశాన్ని గుర్తించండి అని చేసి సభ్యత్వంలో ఉన్నటువంటి 3 దేశాలు ఇస్తాడు. అంటే అమెరికా కానీ ఇండియా కానీ ఇలా 3 దేశాలు చేసి ఒకటిది కానిది ఇస్తాడు. ఆ కానిది ఏంటో మనము ఐడెంటిఫై చేయాలి. అంటే ఇక్కడ యుఎన్ఓలో సభ్యత్వం లేని దేశాలు అంటేనే మనకు తైవాన్, కోసావో, పశ్చిమ సహారా హైలైట్ చేసుకోవాలి. ఈ 3 యుఎన్ఓతో సభ్యత్వం అయితే లేవు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్ ఇది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. నెక్స్ట్ యుఎన్ఓతో శాశ్వత పరిశీలన హోదాలు కలిగినటువంటి దేశాలు వచ్చేసరికి హోలీ సీ, ఓకేనా. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా, ఈ 2 పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. హోలీ సీకి శాశ్వత పరిశోధన హోదా అయితే కలదు. ప్రపంచంలో అతి చిన్న దేశం అన్నమాట. ప్రపంచంలో అతి చిన్న దేశం. ఇక్కడ మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే యుఎన్ఓ మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 193 అనేది హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి యుఎన్ఓతో సభ్యత్వం లేని దేశాలు హైలైట్ చేసుకోండి. తైవాన్, కోసావో, పశ్చిమ సహారా అవి మాత్రం 100% అయితే హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ యుఎన్ఓ ఆర్థిక సంవత్సరం పరంగా మనము జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది. అందుకే డిసెంబర్ 10 1948 యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటనగా చేయబడింది. హైలైట్ చేసుకోవాలి. యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటన అంటేనే మనకు 1948 డిసెంబర్ 10గా గుర్తుపెట్టుకోవాలి. అందుకే డిసెంబర్ 10ని మనం ఏమంటున్నాము అంటే అంతర్జాతీయ మానవ హక్కుల దినము. ఇక్కడ 2 ఇంపార్టెంట్ డేస్ వచ్చాయి, మీరు హైలైట్ చేసుకొని ఉంటే 2 ఇంపార్టెంట్ డేస్ వచ్చాయి. ఏంటి? ఐక్యరాజ్య సమితి దినోత్సవము. ఐక్యరాజ్య సమితి దినోత్సవము అంటేనే అక్టోబర్ 24 హైలైట్ చేసుకోవాలి. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవము అంటేనే మనకు డిసెంబర్ 10 అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఈ 2 ఇంపార్టెంట్ డేస్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కంటిన్యూషన్లో యుఎన్ఓ ముసాయిదా పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే యుఎన్ఓ రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదాను తయారు చేసినది జాన్ క్రిస్టియన్. ఏ దేశానికి చెందినవారు? దక్షిణాఫ్రికా. ఇక్కడ మొత్తం ఆర్టికల్ సంఖ్య ఎంత అంటే 111, అధ్యాయాల సంఖ్య ఎంత అంటే 19. నెక్స్ట్ యుఎన్ఓ అధికార భాషలు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. యుఎన్ఓ అధికార భాషలు అంటేనే మనకు మొత్తం ఎన్ని భాషలు అంటే 6 భాషలు. మరి ఆ 6 భాషలు ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 6 భాషలు హైలైట్ చేసుకోండి. అరబిక్, చైనీస్ మాండలిన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. యుఎన్ఓ అధికార భాషలు అంటేనే మనకు మొత్తం ఎన్ని అంటే 6. ఏంటి 6? అరబిక్ ACEFSR. ఏ అంటే అరబిక్, సి అంటే చైనీస్ మాండలిన్, ఈ అంటే ఇంగ్లీష్, ఎఫ్ అంటే ఫ్రెంచ్, ఎస్ అంటే స్పానిష్, ఆర్ అంటే రష్యన్. ఈ 6 అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి, ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాము. ఈ పాయింట్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ప్రపంచంలో ఎక్కువగా అత్యధికంగా మాట్లాడే భాష ఏంటి అంటే మాండలిక్. హైలైట్ చేసుకోవాలి. చైనీస్ మాండలిక్, చైనా. చాలా చాలా ఇంపార్టెంట్. 2వ భాష స్పానిష్, 3వ భాష ఇంగ్లీష్, 4వ భాష హిందీ. మరి ప్రపంచ భాషల్లో తెలుగు స్థానం ఎంత అంటే 12వ స్థానము. ప్రపంచ భాషల్లో తమిళ స్థానం ఎంత అంటే 16వ స్థానము. మన భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలు ఏంటి అంటే హిందీ, బెంగాలీ, తెలుగు. మరి యుఎన్ఓలో 7వ భాషగా హిందీని చేర్చడానికి ప్రయత్నించినటువంటి దేశం ఏంటి అంటే భారతదేశము. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే యుఎన్ఓ అధికార భాషలు అంటాడు. ఎన్ని? 6. ఈ క్రింది వాణిలో యుఎన్ఓ అధికార భాష కానిది గుర్తించండి అంటాడు. మరి కానిది గుర్తించాలి అంటే ఆ 6 భాషలు ఏంటో మనకు తెలియాలి. అరబిక్, చైనీస్ మాండలిన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్. మరి ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏంటి అంటే మాండలిన్, చైనా అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యుఎన్ఓ చిహ్నం పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే
యుఎన్ఓ చిహ్నము. గ్లోబు అంతర్గత చిహ్నంగా కలిగిన రెండు ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. యుఎన్ లోగోలో కనిపించినది, యుఎన్ లోగోలో కనిపించినవి ఏంటి అంటే మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఉత్తర ధ్రువం కేంద్రంగా 60 డిగ్రీ, దక్షిణ ధ్రువం కేంద్రం వరకు ప్రపంచము, 5 వృత్తాలు, 4 గీతలు. ఒక్కసారి మనకు అబ్జర్వ్ చేయండి. మరి లోగోలో ఏమేం కనిపిస్తాయి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లోగో మీరు నెట్లో కూడా ఒక్కసారి సెర్చ్ చేయొచ్చు ఫ్రెండ్స్. యుఎన్ఓ లోగో అని నొక్కండి, మీకు క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. మరి ఆ లోగోలో మనకు మొత్తం మీద 5 వృత్తాలు కనిపిస్తాయి. హైలైట్ చేసుకోండి. ఎన్ని వృత్తాలు? 5 వృత్తాలు కనిపిస్తాయి. మొత్తం మీద ఎన్ని గీతలు కనిపిస్తాయి అంటే ఇక్కడ మొత్తం మీద 4 గీతలు అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఉత్తర ధ్రువం కేంద్రంగా ఎన్ని డిగ్రీల దక్షిణాక్షాంశం వరకు ప్రపంచం కనిపిస్తుంది? 60 డిగ్రీల వరకు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ లింకన్ లండ్స్క్విన్స్ నాయకత్వంలో లోగోను తయారు చేశారు. యుఎన్ఓ లోగోను గ్లోబు ప్రపంచ దేశాలకు చిహ్నంగా చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ అలివ్ కొమ్మలు శాంతికి చిహ్నము, నీలి రంగు సమైక్యతకు చిహ్నము. అలివ్ కొమ్మల్లో ఆకుల సంఖ్య ఎంత? 28. 13 + 13 + 2 మొత్తం ఎంత? 28. ఎంత? 28. అలివ్ కొమ్మలను చిహ్నంగా గల దేశం ఏంటి అంటే గ్రీస్. ఎప్పుడు ఆమోదించింది? 1946లో ఆమోదించడం అయితే జరిగింది. అంటే ఇక్కడ చిహ్నాన్ని బేస్ చేసుకుని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గ్లోబు అంతర్గత చిహ్నంగా కలిగిన 2 అలివ్ కొమ్మలు శాంతికి చిహ్నంగా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఎన్ని వృత్తాలు? 5 వృత్తాలు ఉంటాయి. ఎన్ని గీతలు? 4 గీతలు ఉంటాయి. నెక్స్ట్ అలివ్ కొమ్మలు దేనికి చిహ్నము? శాంతికి చిహ్నము అనేది హైలైట్ చేసుకోవాలి. అలివ్ కొమ్మల్లో ఆకుల సంఖ్య ఎంత? 13 + 13 + 2 దట్ ఈస్ 28 హైలైట్ చేసుకోవాలి. అలివ్ కొమ్మలను చిహ్నంగా గల దేశం ఏంటి అంటే గ్రీస్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ యుఎన్ఓ పతాకం బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లేత నీలం బ్యాక్గ్రౌండ్లో తెలుపు రంగుతో ఉండి మధ్యలో గ్లోబు మరియు యుఎన్ చిహ్నమైనటువంటి అలివ్ కొమ్మలు అనేటివి కనిపిస్తాయి. మరి దీని పొడవు వెడల్పులు ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటే 5:3 లేదా 3:2 అనేటువంటి నిష్పత్తిలో ఉంటాయి. లేదా ఏ దేశంలో యుఎన్ఓ పతాకం ఆవిష్కరిస్తామో ఆ దేశం జాతీయ జెండా పొడవు వెడల్పు నిష్పత్తికి అనుపాతంలో ఉంటాయనేటువంటి పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. అంటే ఏమని చెప్తున్నాము అంటే పొడవు వెడల్పు నిష్పత్తి 5:3 అయినా ఉంటుంది, లేదా 3:2 అయినా ఉంటుంది, లేదా ఏ దేశంలో యుఎన్ఓ పతాకంను ఆవిష్కరిస్తామో ఆ దేశం యొక్క జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తికి అనుపాతంలో ఉంటుంది అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ సాధారణ సభ దీనిని ఎప్పుడు ఆమోదించింది అంటే 1947 అక్టోబర్ 20న ఆమోదించడం అయితే జరిగింది. ఏంటి? యుఎన్ఓ పతాకము అంటే యుఎన్ఓ పతాకాన్ని ఎప్పుడు ఆమోదించారు అంటే 1947లో ఆమోదించారు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ గీతం పరంగా మనం అబ్జర్వ్ చేస్తే యుఎన్ఓ అధికారిక గీతం లేదు. యుఎన్ఓకు ఇక్కడ చూడండి పొగుడుచు WH ఆడిస్ వ్రాశాడు. నెక్స్ట్ దీన్ని 1971లో ఫ్లాబ్లో కరోన్స్ తొలిసారి సంగీతం అయితే సమకూర్చారు. నెక్స్ట్ సైన్యాన్ని బేస్ చేసుకుని మనం అబ్జర్వ్ చేస్తే యుఎన్ఓ సైనికులను ఏమని పిలుస్తారు అంటే బ్లూ ఆర్మీ. ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? యుఎన్ఓ సైనికులను ఏమని పిలుస్తారు అంటే బ్లూ ఆర్మీగా పిలుస్తారు. మరి శాంతి సైన్యంగా కూడా మనము చెప్పుకుంటాం. శాంతి కాపర్లు ధరించేవి బ్లూ హెల్మెట్స్ అంటే ఇక్కడ ఓవరాల్గా ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే యుఎన్ఓ సైనికులను ఏమని పిలుస్తారు అంటే బ్లూ ఆర్మీ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెక్రటరీ జనరల్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1946. పదవీ కాలం ఎంత అంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు అనేది హైలైట్ చేసుకోవాలి. మరి ఎన్నుకునేది ఎవరు అంటే భద్రతా మండలి సిఫారసుల మేరకు సాధారణ సభ. ఇప్పటి వరకు మొత్తము ఎంతమంది సెక్రటరీ జనరల్ పనిచేశారు అంటే 8 మంది అనేది హైలైట్ చేసుకోండి. మరి ప్రస్తుతము 9వ సెక్రటరీ జనరల్గా ఎవరున్నారు అంటే ఆంటోనియో గెటెర్రస్ వ్యవహరిస్తున్నాడు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఇక్కడ ఓవరాల్గా మనం హైలైట్ చేస్తే ఇక్కడ మనకు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏంటి? యుఎన్ఓ సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఎంత అని అడుగుతారు. సో పదవీ కాలం
అంటేనే మనకు 5 సంవత్సరాలు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇదొక పాయింట్. నెక్స్ట్ ప్రస్తుతము యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే ఆంటోనియో గుటెర్రెస్ అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. 9వ సెక్రటరీ జనరల్గా. ఒకసారి ఆ పాయింట్స్ను కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ యుఎన్ఓ యొక్క సివిల్ పోలీస్ విభాగానికి సలహాదారులుగా నియమించబడినటువంటి తొలి మహిళ ఎవరు అంటే కిరణ్ బేడి. ఎవరు? కిరణ్ బేడి. ఇక్కడ కొన్ని ఇయర్స్ ఇచ్చాడు చూడండి. ఆ ఇయర్స్ ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఐక్యరాజ్య సమితి ప్రాధాన్యత సంవత్సరాలు, ఓకేనా, ఐక్యరాజ్య యుఎన్ఓ యొక్క ప్రాధాన్యత సంవత్సరాలు మనకు 1967 నుంచి 2026 వరకు ఉన్నాయి. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తారు. సమ్ టైమ్స్ మధ్యవి కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి 2023 అంటేనే మనకు 2023 అంటేనే మనకు అంతర్జాతీయ శాంతి చర్చల గ్యారంటీ సంవత్సరంగా చెప్పుకుంటాము. అదేవిధంగా చిరుధాన్యాల సంవత్సరము, మిల్లెట్స్ సంవత్సరము, అంటే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ప్రాధాన్యత సంవత్సరంలో అంటే చిరుధాన్యాల సంవత్సరంగా మనం ఏ సంవత్సరాన్ని చెప్పుకుంటాము అంటే 2023. అంతర్జాతీయ ఒంటెల సంవత్సరము అంటే 24, ఓకేనా. హిమనీ నదాల సంరక్షణ సంవత్సరము అంటే 25. పశ్చిమ భూములు పశు కాపర్ల సంవత్సరము అంటే 2026. ఇవి కొన్ని ఇయర్స్ అనేటివి కూడా మీరు ఇక్కడ నోటెడ్ చేసుకోండి. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధానాంగాలు. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని కూడా ఒక బిట్ అడగచ్చు ఫ్రెండ్స్. ఎక్కువగా భద్రతా మండలిని బేస్ చేసుకొని ఒక బిట్ అయితే టచ్ చేస్తూ ఉంటాడు. మరి దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. సాధారణ సభ ప్రధానాంగాల్లో మొత్తం 6 ఉన్నాయి. అవి ఏంటంటే ఒకసారి చూడండి. లేనిది ఏంటని కూడా అడగచ్చు. సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానము, 6వదేంటి సచివాలయము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐక్యరాజ్య సమితి ప్రధానాంగాల్లో లేనిది గుర్తించండి అంటాడు. లేదా ప్రధానాంగాలు ఎన్ని అంటే 6, లేనిది గుర్తించాలి అంటే మనకు 6 ఏంటో క్లియర్గా తెలియాలి. ఫస్ట్ జనరల్ అసెంబ్లీ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ సభను అంతర్జాతీయ లేదా ప్రపంచ పార్లమెంట్ అంటారు, ఓకేనా. అంతర్జాతీయ పార్లమెంట్ లేదా ప్రపంచ పార్లమెంట్ అంటారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్లో ఉంది. ఇక్కడ మీకు ఇప్పుడు నేను చెప్పేటువంటి పాయింట్స్లో ప్రధాన కార్యాలయాలు చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇవే టచ్ చేస్తారనమాట. సాధారణ సభ అంటేనే మనకు ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే న్యూయార్క్. మరి దీని సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 193. ఎన్ని? 193. మరి సమావేశ ప్రారంభం ఎప్పుడంటే సెప్టెంబర్ 3వ మంగళవారము. సాధారణ సభ మొదటి సమావేశము ఎక్కడ జరిగింది అంటే న్యూయార్క్లో జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 1948 జనవరి 10న జరగడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 బిట్స్ ఉన్నాయి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి? సాధారణ సభ ప్రధాన కార్యాలయము అంటేనే మనకు న్యూయార్క్ అనేది హైలైట్ కావాలి. మరి సాధారణ సభ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూయార్క్లో జరిగింది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి ఇక్కడ అధ్యక్ష ఉపాధ్యక్షుల యొక్క పదవీ కాలం ఎంత అంటే 1 సంవత్సరము అనేది హైలైట్ చేసుకోండి. ప్రతి దేశం నుండి 5 ప్రతినిధులు హాజరు కావచ్చు, కానీ ఓటు మాత్రము ఒకటే ఉంటుంది. ప్రజాప్రతినిధులు ఎవరెవరు అనేది ఒక్కసారి చూడండి. సెక్రటరీ జనరల్ ఎన్నుకొనుట, యుఎన్ బడ్జెట్ను ఆమోదించుట, ప్రధాన విధుల పరంగా భద్రతా మండలి తాత్కాలిక సభ్యులను ఎన్నుకొనుట. ఇవి మనకు సాధారణ సభ యొక్క ప్రధాన విధులుగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. నెక్స్ట్ శాశ్వత పరిశీలన హోదా కలిగిన దేశం ఏంటి అంటే హాలీ సి హైలైట్ చేసుకోవాలి, ఓకేనా. యుఎన్ఓ సాధారణ సభ ప్రెసిడెంట్ 78వ ప్రెసిడెంట్ ఎవరు అంటే డెన్నిస్ ఫ్రాన్సిస్, ఓకేనా. ఇప్పుడు కూడా కొనసాగుతుంది. 2023 సెప్టెంబర్ 5 నుంచి కొనసాగుతున్నాడు. ఎవరు? డెన్నిస్ ఫ్రాన్సిస్. ఇక్కడ మీకు ఓవరాల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ మనము ఒక్కసారి రికలెక్ట్ చేసుకునే ముందు ఒక్కసారి చూడండి. సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్. హైలైట్ చేసుకోండి, విజయలక్ష్మి పండిట్. యుఎన్ఓ సాధారణ సభకు అధ్యక్షత వహించిన వారి మహిళల సంఖ్య మొత్తం ఎంత? 3. సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన మొదటి భారత ప్రధాని లేదా 1977లో జనతా ప్రభుత్వం విదేశాంగ మంత్రి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. 2వ భారత ప్రధాని నరేంద్ర మోడీ. అంటే ఇక్కడ మనకు ఏంటి హిందీలో ప్రసంగించిన వారి పరంగా చెప్తే
నెక్స్ట్ యుఎన్ఓ సాధారణ సభలో గాన కచేరీ చేసిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఎవరు? ఎంఎస్ సుబ్బలక్ష్మి. కచేరీ నిర్వహించినటువంటి రెండో భారతీయులు ఎవరు అంటే ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్. మిమిక్రీ ప్రదర్శించినటువంటి ఏకైక ఆంధ్రుడు ఎవరు అంటే నేరెళ్ల వేణుమాధవ్. నేరెళ్ల వేధుమానవ్. ఐక్యరాజ్య సమితిలో 3 సార్లు ప్రసంగించిన తొలి భారతీయ యువతి ఎవరు అంటే దీపికా దేశ్వాల్. దీపికా దేశ్వాల్. ఇక్కడ మీకు ఓవరాల్గా సాధారణ సభను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి టచ్ చేయొచ్చు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సాధారణ సభ అంటేనే మనకు ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్లో ఉంది అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోండి. సాధారణ సభ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూయార్క్లో జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే జనవరి 10, 1948లో జరిగింది. ఓకేనా, హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ యుఎన్ఓ సాధారణ సభ 78వ ప్రెసిడెంట్ అంటే ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు అంటే డెన్నిస్ ఫ్రాన్సిస్. హైలైట్ చేసుకోండి. సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటేనే విజయలక్ష్మి పండిట్. హైలైట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. యుఎన్ఓ సాధారణ సభలో గాన కచేరీ చేసిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి కూడా హైలైట్ చేసుకోండి. ఐక్యరాజ్య సమితిలో 3 సార్లు ప్రసంగించిన తొలి భారతీయ యువతి ఎవరు అంటే దీపికా దేశ్వాల్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఈ 6 పాయింట్స్ హైలైట్ చేసుకోండి చాలు. నెక్స్ట్ భద్రతా మండలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో కూడా చెప్తా. ఓకేనా. భద్రతా మండలి దీని ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ కలదు? న్యూయార్క్లో కలదు. సాధారణ సభ ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్కే. సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 15. 5 + 10 15. అంటే ఇక్కడ 5 + 10 అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ శాశ్వత సభ్య దేశాల సంఖ్య 5. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 10. అంటే శాశ్వత సభ్య దేశాల సంఖ్య 5 అయితే ఓకేనా, తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య ఎంత? 10. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఫ్రెండ్స్. ఏంటి అంటే శాశ్వత సభ్య దేశాల సంఖ్య 5 అని చెప్పాను కదా. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాణిలో యుఎన్ఓ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల్లో ఉన్నటువంటి శాశ్వత సభ్య దేశాన్ని గుర్తించండి అంటాడు. ఓకేనా, శాశ్వత సభ్య దేశంలో కలది లేదా సభ్య దేశాన్ని గుర్తించండి అని చేసి 3 కానివి ఇచ్చేసి 1 అయ్యేది ఇస్తాడు. అంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాన్ని గుర్తించండి అంటాడు. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాన్ని గుర్తించండి. మరి శాశ్వత సభ్య దేశాలు అంటేనే మనకు మొత్తం 5 గుర్తు రావాలి. ఏంటవి? అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. హైలైట్ చేసుకోవాలి. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అన్నమాట. నెక్స్ట్ శాశ్వత సభ్య దేశాల్లో వీటో అధికారం కలదు, అంటే తిరస్కరించే అధికారం కలదు. మరి భద్రతా మండలిలో గల తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 10. వీటి పదవీ కాలం ఎంత అంటే 2 సంవత్సరములు. ఓకేనా, హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇప్పుడే చెప్పాను చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 15 హైలైట్ చేసుకోండి. శాశ్వత సభ్య దేశాలు అయితేనేమో 5, తాత్కాలిక సభ్య దేశాలు అయితేనేమో 10. ప్రారంభంలో భద్రతా మండలిలో సభ్య దేశాల సంఖ్య 11 ప్రారంభంలో అయితే, ప్రస్తుతం అయితే 15 హైలైట్ చేసుకోండి. ఓకేనా, ఎప్పుడు పెంచారు అంటే 1965లో. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ భద్రతా మండలిలో సభ్య దేశాల సంఖ్య 15 నుంచి 25కు పెంచాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే ఆనంద పెక్యురాజా కమిటీ. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం పోరాడుతున్న దేశాల కూటమిని ఏమంటారు? చూడండి, ఇక్కడ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందినటువంటి దేశాలు 5 మీకు చెప్పాను. యుఎన్ఓలో అదే భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాల సంఖ్య 5 అని చెప్పాను. ఆ 5 దేశాలు ఏంటి? అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. అయితే ఆ శాశ్వత సభ్యత్వం కోసం పోరాడుతున్నటువంటి దేశాల కూటమిని ఏమంటాము అంటే G4. ఆ 4 ఏంటి అంటే భారత్, బ్రెజిల్, జపాను, జర్మనీ. హైలైట్ చేసుకోవాలి. భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీ. హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పాయింట్స్ని కూడా ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోండి. భద్రతా మండలికి నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు లభించింది అంటే 1988లో లభించింది. హైలైట్ చేసుకోవాలి. భద్రతా మండలిలో భారతదేశం ఇప్పటి వరకు 8 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా ఎంపికైంది.
ఆ ఇయర్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. భద్రతా మండలిలో వీటో అధికారాన్ని ఎక్కువసార్లు ఉపయోగించినటువంటి దేశం ఏంటి అంటే రష్యా. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే శాశ్వత సభ్య దేశాల్లో మనకు రష్యా కూడా ఉంది. భద్రతా మండలిలో వీటో అధికారాన్ని ఎక్కువసార్లు ఉపయోగించిన దేశం ఏంటి అంటే రష్యా. తక్కువసార్లు ఉపయోగించింది మాత్రం ఏంటి అంటే ఇక్కడ చైనా. హైలైట్ చేసుకోవాలి, ఆ పాయింట్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, ప్రాతినిధ్య సభ్యుల పరంగా కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్థిక సామాజిక మండలి, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ప్రధాన కార్యాలయము, ఇందాక మీకు చెప్పినటువంటి ప్రధాన కార్యాలయం పరంగా సాధారణ సభ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లోనే కలదు. భద్రతా మండలి ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్లోనే కలదు. ఆర్థిక సామాజిక మండలి ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ కలదు? న్యూయార్క్లోనే కలదు. బట్ సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 54. మరి సాధారణ సభ యొక్క సభ్య దేశాల సంఖ్య 193. భద్రతా మండలి అంటేనే మనకు సభ్య దేశాల సంఖ్య 15. ఆర్థిక సామాజిక మండలి అంటేనే సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 54. హైలైట్ చేసుకోండి, ఓకేనా. ప్రారంభంలో సభ్య దేశాలు 11 అయితే 3 సంవత్సరాల కాలపు సాధారణ సభ 2/3 మెజారిటీ ఎన్నుకుంది. అంటే ఓవరాల్గా ప్రస్తుతం ఎన్ని అంటే 54 అనేటువంటి పాయింట్ మాత్రము హైలైట్ చేసుకోండి. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఆర్థిక సామాజిక మండలి 5 ప్రాంతీయ కమిషన్లు కలవు. ఆ 5 ప్రాంతీయ కమిషన్లు ఏంటి అని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. యూరప్ ఎకనామికల్ కమిషన్ ప్రధాన కార్యాలయము జెనీవా. హైలైట్ చేసుకోవాలి. ఆసియా పసిఫిక్ ఎకనామికల్ కమిషన్ హెడ్ ఆఫీస్ బ్యాంకాంగ్. లాటిక్ అమెరికా మరియు కరేబియన్ ఎకనామిక్ కమిషన్ శాంటియాగో. ఆఫ్రికా ఎకనామికల్ కమిషన్ అబాబా. పశ్చిమాసియా ఎకనామిక్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? బీరూట్. ప్రధాన కార్యాలయాలు కూడా మీరు మ్యూట్లో పెట్టుకొని ఒక్కసారి మీరు వీటిని అబ్జర్వ్ చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ECOSOC అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఏంటది ఫుల్ ఫామ్ ఏంటి? అక్కడ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అంటాం. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పనిచేసిన భారత రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి ఎవరు? అధ్యక్షునిగా పనిచేసి భారత రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ ధర్మకర్తృత్వ మండలి, ఓకేనా. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ప్రధాన కార్యాలయం న్యూయార్క్. సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 5. ఇక్కడ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ధర్మకర్తృత్వ మండలి సభ్య దేశాల్లో లేనిది గుర్తించండి అంటాడు. మరి సభ్య దేశాల్లో 5 ఏంటంటవి? అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్. ఇవి మీకు 5 దేశాలు. ఇందాక మీకు ఒక పాయింట్లు చెప్పాను, ఏంటి? భద్రతా మండలిలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయని చెప్పాను? 15 అని చెప్పాను. ఆ 15లో శాశ్వత సభ్య దేశాల సంఖ్య ఎంత అని చెప్పాను? 5 అని చెప్పాను. వాటిలో ఆ 5 ఏంటి? అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. ఇక్కడ కూడా ధర్మకర్తృత్వ మండలిలో కూడా సభ్య దేశాలు ఇవేగా మీరు హైలైట్ చేసుకోవాలి. వీటో అధికారం గల దేశాలన్నమాట. హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానం. ఇది మీకు డిఫరెంట్గా ఉంది చూడండి. ఇక్కడ మీరు ఇప్పటిదాకా చెప్పినటువంటి మొత్తం ప్రధానాంగాలలో సాధారణ సభ కావచ్చు, ఓకేనా, భద్రతా మండలి కావచ్చు, ఆర్థిక సామాజిక మండలి కావచ్చు, ధర్మకర్తృత్వ మండలి కావచ్చు, ఇవన్నీ వీటి యొక్క హెడ్ ఆఫీస్ ప్రధాన కార్యాలయము న్యూయార్క్ అని చెప్పాను. బట్ ఇక్కడ అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయము హేగ్. హైలైట్ చేసుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది అంటాడు. సింపుల్ క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది అంటే హేగ్ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. ఇందులో ఉండే న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే 15. వీరిలో ఏ ఇద్దరు ఒకే దేశం చెందిన వారై ఉండరు. పదవీ కాలం ఎంత అంటే 9 సంవత్సరాలు.
ప్రతి 3 సంవత్సరములకు 1/3 వంతు మంది పదవీ విరమణ చేస్తారు. అధ్యక్ష ఉపాధ్యక్షుల పదవీ కాలం అయితే 3 సంవత్సరాలు, న్యాయమూర్తుల కనీస కాలం ఎంత అంటే 9 సంవత్సరాలు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. అంతర్జాతీయ న్యాయస్థాన అధికార భాషలు ఏంటి అంటే ఫ్రెంచ్, అదేవిధంగా ఇంగ్లీష్. ఫ్రెంచ్, ఇంగ్లీష్ ఈ 2 పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఓవరాల్గా అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ కలదు అంటేనే మనకు హేగ్ అనేది గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ న్యాయస్థానంలో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 15 అని గుర్తుపెట్టుకోండి. పదవీ కాలం ఎంత అంటే 9 సంవత్సరాలు. అధికార భాషలు ఏంటి అంటే ఫ్రెంచ్, అదేవిధంగా ఇంగ్లీష్. ఆ పాయింట్స్ మాత్రము హైలైట్ చేసుకోండి. మరి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా పనిచేసినటువంటి భారతీయులు మనం ఒక్కసారి హైలైట్ చేసుకోండి. ఓకేనా? ఆ నలుగురి భారతీయుల పేర్లు హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ సచివాలయం దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్. అంటే ఇక్కడ మనకు ప్రధానాంగాలలో అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఒక్కటి హేగ్లో ఉంది. మిగతా అన్ని ప్రధానాంగాల యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూయార్క్లోనే ఉంది. ఒక సెక్రటరీ జనరల్, ఒక డిప్యూటీ జనరల్ ఉంటారు. సాధారణ సభ వీరిని 5 సంవత్సరాల కాల పరిమితికి ఎంపిక చేస్తుంది. 2 సార్లు కంటే ఎక్కువ సార్లు ఎంపిక అవుటకు అవకాశమే లేదు. ఇక్కడ ఒక నోట్ అనేటువంటి పాయింట్ ఇచ్చాడు, ఒక్కసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ మహిళా సభ అనేది ఒక్కసారి చూడండి. ఐక్యరాజ్య సభ యొక్క మహిళా సభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2010లో ఏర్పాటు చేశారు. హైలైట్ చేసుకోండి. ఎగ్జిక్యూటివ్ జనరల్, మొదటి ఎగ్జిక్యూటివ్ జనరల్ ఎవరు అంటే సిమాసామి బహోస్. ఓకేనా? ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూయార్క్. ఐక్యరాజ్య సమితి మహిళా సభ ప్రధాన కేంద్రం ఎక్కడ కలదు అంటే న్యూయార్క్లో కలదు. ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2010లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది.